హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు శరణ్ కేస్ యూట్యూబ్ ఛానల్. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మనం కరోనా వైరస్ ఎప్పుడు మొదలైంది, ఈ వైరస్ను కావాలని సృష్టించిందా, అసలు ఎందుకు సృష్టించారు, ఈ వైరస్కు యాంటీడోట్స్ ఎలా కనిపెడతారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒక్కసారైనా అంటారు. ఇంకస్సలు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కరోనా వైరస్ ఒక బయో వెపన్ అని చాలా కాన్స్పిరేషన్ థియరీస్ చెప్తున్నాయి. ఈ విషయం మనలో చాలా తక్కువ మందికి తెలుసు. ఒక్కసారి ఆలోచించండి, చైనా వాళ్ళు తరతరాలుగా పాముల్ని గబ్బిలాల్ని తింటున్నారు. మరి అప్పుడు రాని ఈ వైరస్ కరెక్ట్గా చైనా వాళ్లకు సెలవులిచ్చే టైంలోనే ఎందుకు వచ్చింది? అసలు ఈ వైరస్ ఆరంభం ఎలా జరిగింది? పాముల్ని గబ్బిలాల నుండి ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకిందా, లేదా కావాలనే కృత్రిమంగా వైరస్ని ల్యాబ్లో బయో వెపన్గా చైనా తయారు చేసిందా? అంటే ఖచ్చితంగా ల్యాబ్లో ఆ వైరస్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని దెబ్బతీయడానికి చైనా ఈ కుట్ర పన్నిందని కొన్ని థియరీస్ ద్వారా అర్థమవుతుంది. మరి ఆ కాన్స్పిరేషన్స్ థియరీస్ యొక్క కథనం ప్రకారం కరోనా వైరస్కి ఆరంభం ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. కొన్ని కాన్స్పిరేషన్ థియరీస్ని జనరల్ ఆఫ్ జియోపాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంస్థ అయిన క్రియేటికెమ్ ఇండియా కథనం ప్రకారం అసలు ఈ వైరస్ ఎలా పుట్టిందంటే అది జూన్ 13, 2012 ఒక 60 సంవత్సరాలు ఉన్న సౌదీ లేని ఒక ముసలి వ్యక్తికి వారం రోజుల నుండి జ్వరం, దగ్గు, ఆయాసం, ఊపిరి తీసుకోవడంలో కష్టంగా ఉందని జడ్డాలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాడు. అంతకు ముందు వరకు అతనికి ఎటువంటి కార్డియోపుల్మనరీ మరియు డైనల్ డిసీజ్ హిస్టరీ లేదు. అతను ఎటువంటి మెడిసిన్స్ కూడా వాడట్లేదు, స్మోకింగ్ చేసే అలవాటు కూడా లేదు. అయినా అతనికి జబ్బు తగ్గట్లేదు. అప్పుడు ఎక్స్పర్ట్స్ అతనికి సార్స్ వైరస్ అంటుకున్నట్లు భావించారు. సార్స్ వైరస్ అంటే సివియర్ అక్యులేటరీ రెస్పిరేటరీ సిండ్రోమ్. ఈ వైరస్ ప్రభావం దాదాపు కరోనా వైరస్ ప్రభావం లాగానే ఉంటుంది. కానీ కరోనాకు మాత్రం జంతువుల నుండి మనుషులకు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మే 4, 2013లో అతని నుండి తీసుకున్న శాంపిలే కరోనా వైరస్కి ఆరంభం. దానికి వాళ్ళు సౌదీ సార్స్ అని పేరు పెట్టారు. ఆ శాంపుల్ని నెదర్లాండ్స్ రోటర్డామ్లోని లాంగ్ ప్యాక్చర్ ఆఫ్ ఎరామస్ మెడికల్ సెంటర్కి పంపించారు. ఆ తర్వాత అక్కడ కొన్ని ప్రయోగాలు చేసి ఆ వైరస్ని కెనడా నేషనల్ మైక్రోబయాలజికల్ ల్యాబ్కి పంపించారు. అప్పుడు ఆ వైరస్ని కెనడా ల్యాబ్లోని వైరాలజిస్ట్ స్పెషలిస్ట్ అయిన ఫ్రాంక్ ఫెమ్మర్కి దాని మీద రీసెర్చ్ చేయడానికి పంపడం జరిగింది. ఇక అప్పుడే అసలు కథ మొదలైంది. 2019లో ఆయనతో పాటు ఆ వైరస్ మీద రీసెర్చ్ చేయడానికి కొంతమంది చైనీస్ వైరాలజిస్ట్ బృందం ఆయనకి ఆ వైరస్ టెస్టింగ్లో హెల్ప్గా ఉన్నారు. అప్పుడు వారు ది ఓన్లీ లెవెల్ 4 ఫెసిలిటీస్ ఎక్విప్డ్ ల్యాబ్లో ఫస్ట్ కరోనా పేషెంట్ నుండి తీసుకోబడిన వరల్డ్ డెడ్లీస్ట్ డిసీజ్ శాంపుల్ని ఎగ్జామిన్ చేయడం మొదలుపెట్టారు. ఆ చైనీస్ వైరాలజిస్ట్ బృందానికి సియాంగ్ యూ క్యూ అనే ఆమె హెడ్. ఫ్రాంక్ ఫెమ్మర్కి తెలియకుండా ఆ బృందం కెనడియన్ ల్యాబ్ నుండి ఆ వైరస్ శాంపుల్ని దొంగిలించి అదును చూసి చైనాకు పంపే ప్రయత్నంలో ఉన్నారు. 2019లో అనుమాన స్థితిలో కొన్ని వైరస్లు చైనాకు పంపినట్లు కొన్ని షిప్మెంట్ల ద్వారా తేలింది. ఈ విషయం తెలుసుకున్న బయోవార్ ఎక్స్పర్ట్స్ క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకు కెనడా చైనాకి లీగకల్ వైరస్ని పంపుతుంది? దానికి కారణంగా బయోవార్ ఫెర్మ్ మేజర్స్ క్యాండిడేట్స్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఈ చైనీస్ వైరాలజిస్ట్ సియాంగ్ యూ క్యూ బృందం చైనీస్ బయోవార్ ఫెర్మ్ ఏజెన్సీలో భాగంగా ఉన్నారు. ఆ వైరస్ని చైనాకు పంపిన తర్వాత సడన్గా చైనాకు వెళ్ళిపోతే డౌట్ వస్తుందని కెనడా ల్యాబ్లోనే పనిచేస్తూ 2 సంవత్సరాలలో డాక్టర్ సియాంగ్ క్యూ 5 సార్లు వుహాన్ బయోసేఫ్టీ ల్యాబొరేటరీకి వెళ్ళి వచ్చింది. ఈ ల్యాబ్లు ఎటువంటివంటే కెనడియన్ ల్యాబ్ ఏ విధంగా 4 లెవెల్ ఎక్విప్డ్ ల్యాబ్, చైనాకి వుహాన్ బయోలాజికల్ ల్యాబ్ అలా 4 లెవెల్స్ ఎక్విప్డ్ ల్యాబ్. చైనా ల్యాబ్కి అయితే వైరస్ చేరిపోయింది. ఇక దాన్ని బయో వెపన్గా తయారు చేసే పని ఒక్కటే మిగిలి ఉంది. అప్పుడు చైనా ఆ వైరస్ గురించి బాగా తెలిసిన డాక్టర్ సియాంగ్ యూకే ఆ పనిని అప్పగించింది. వెంటనే ఆ సమాచారం తెలుసుకున్న డాక్టర్ సియాంగ్ యూ క్యూ బృందం కెనడా ల్యాబ్ నుండి చైనాకు వెళ్ళిపోయారు. అదే సమయంలో కరోనా వైరస్ ఫస్ట్ పేషెంట్ శాంపుల్ అయిందిన ఫ్రాంక్ ఫెమ్మర్ తన 40వ యానివర్సరీ వేడుకలు జరుపుకోవడానికి కెనియాలోని నివేదియా వెళ్ళాడు. అక్కడ ఒక ఇన్స్టిట్యూట్లో ఆయన ప్రసంగం చేయాల్సి ఉండేది. సడన్గా అనుమాన స్థితిలో ఆ మీటింగ్లో ఆయన చనిపోయాడు.
తరువాత డాక్టర్ సియాంగ్యూ బృందం వుహాన్ ల్యాబ్లో ఆ వైరస్ శాంపుల్ని ఒక బయో వెపన్గా మార్చి ఆ ల్యాబ్ నుండి 20 మైళ్ళ దూరంలో ఉన్న వుహాన్ షిప్ మార్కెట్లో ఆ వైరస్ని అదును చూసి వదిలారు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే డిసెంబర్లో మొట్టమొదటి కరోనా కేసు చైనాలో నమోదైంది. జనవరిలో హాలిడేస్ ఉండడం వల్ల చైనీసులు ప్రపంచంలోని నలుమూలలకు వెళ్ళి కరోనా వైరస్ని అంటించారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మూతపడితే ఈ వైరస్ పుట్టిందనుకుంటున్న వుహాన్లో మాత్రం బిజినెస్ రన్ అవుతోంది. అమెరికా మరియు ఇతర దేశాలు ఫైనాన్షియల్గా డిస్ట్రాయ్ అవుతున్నాయి. తొందరలో అమెరికన్ ఎకానమీ కొలాప్స్ అవుతుంది. ఇప్పటికే అమెరికాలో 50% జీడిపి లాస్లో ఉంది. అమెరికాలో 30% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పడిపోయింది. ఆర్థిక పరంగా మరియు మిలిటరీ పరంగా చైనా యుఎస్తో ఎదురుగా తలపడలేదని చైనాకి తెలుసు. అందుకే రక్తం చిందించకుండా బయోవార్ చేద్దామని చైనా భావించింది. అంతెందుకు చైనా అధ్యక్షుడైన కింగ్ పింగ్ వుహాన్ని సందర్శించినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా కేవలం ₹2 RM1 మార్క్స్ ధరించుకొని వెళ్ళాడు. దానికి అర్థం యాంటీడాట్ని ముందే తన బాడీలో ఇండక్ట్ చేసుకున్నాడు కాబట్టి. వుహాన్ షిప్ మార్కెట్ అనేది జస్ట్ షోకేష్, ప్రపంచ దృష్టిని మళ్లించడానికి చేసిన ప్రీ ప్లాన్. డిసెంబర్ 2019 వుహాన్లో కరోనా వైరస్ గుర్తించామని చెప్పింది. ఆ తర్వాత చైనా ప్రతి సంవత్సరం జనవరి హాలిడేస్లో కరోనా వైరస్ సోకిన చైనీస్లు ప్రపంచ దేశాలకు ఏరోప్లేన్ ద్వారా ప్రయాణిస్తారు. ప్రపంచ దేశాలకు అందించడానికి అదే సరైన సమయం అనుకుంది చైనా. అది సరిపోదన్నట్లు చైనా లూనార్ న్యూ ఇయర్ హాలిడేస్ అని ఫిబ్రవరిలో 2 నుండి ఫిబ్రవరి 9 వరకు ఆ సెలవుల్ని పొడిగించింది. అప్పటికే ప్రపంచ దేశాలన్నింటికీ చైనా కరోనాను అంటించేసింది. దానివల్ల ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు బాగా దెబ్బతిన్నాయి. ఇప్పటికీ కొన్ని దేశాల స్టాక్స్ని చైనా తన గుప్పెట్లో పెట్టుకుంది. కొంతకాలం తర్వాత అమెరికా స్టాక్స్ కూడా చైనా తన ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. మొదటి నుండే ప్రపంచ దేశాల ఎకానమీని కంట్రోల్ చేయాలనేది చైనా యొక్క విజన్. మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం సార్స్ వైరస్ను స్ప్రెడ్ చేసింది చైనానే. ఇప్పుడు కరోనా వైరస్ను డెవలప్ చేసింది చైనానే. ఇలాంటి పనులను చేసిన చైనాను ఏం చేయాలి అంటున్నాయి కొన్ని కాన్స్పిరేషన్ థియరీస్. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ కరోనాని ప్రపంచం నుండి నిర్మూలించడానికి ఒక గ్లోబల్ మెగా ట్రయల్ని అనౌన్స్ చేసింది. దాని సాలిడాలిటీ అంటారు. ఆ ట్రయల్ ద్వారా ఆల్రెడీ ఎగ్జిడెస్లో ఉన్న 4 డ్రగ్స్ను కలిపి యాంటీడోట్ను కనుగొనున్నారు. ఆ డ్రగ్స్ రెమ్డెసివిర్, అది ఒక యాంటీవైరల్ కాంపౌండ్. క్లోరోకైన్ మరియు హైడ్రోక్లోరోక్విన్, ఇది మలేరియాకు ఉపయోగించే మెడిసిన్. లోపినోవిర్ అండ్ రెటినోవిర్, ఇది HIV డ్రగ్స్ యొక్క కాంబినేషన్. ఇక 4వది లోపినోవిర్ మరియు రెటినోవిర్ ప్లస్ ఇంటర్ఫెరాన్ బీటా, ఇది ఇమ్యూన్ సిస్టమ్ చుట్టూ ఉండే వైరస్ని ఫిల్ చేసి మెడిసిన్. ఈ 4 డ్రగ్స్ని కలిపి WHO మందును కనుక్కోనింది. చైనా ఇంత దారుణానికి ఒడిగట్టిందని తెలిసినా మనం ఇప్పుడు ఏమీ చేయలేం.